హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఇప్పుడు వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నరసింహ రాకతో శౌర్య దీపకు పుట్టిన బిడ్డ కాదు అని అసలు నిజాన్ని గుండు పగిలిన నిజాన్ని తెలుసుకున్న కార్తీక్ షాక్ లో దీప. ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే నరసింహ తిరిగి వచ్చాడా? నరసింహ రాకతో అసలు దీపకు పుట్టిన బిడ్డ శౌర్య కాదు అని చెప్పేసి కార్తీక్ నిజాన్ని ఎలా తెలుసుకున్నాడు? శౌర్య ఎవరికి పుట్టిన బిడ్డ? అసలు సీరియల్లో ఇదెలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతున్నప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్లో కనుక చూసుకున్నట్లయితే హోమానికి కావేరి శ్రీధర్ రావడంతో శౌర్య ఆపరేషన్ కి డబ్బులు ఇచ్చిందన్న విషయాన్ని కావేరి ద్వారా తెలుసుకుంటాడు. దాంతో కావేరికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి దీపా, కాంచన అందరూ కూడా వచ్చి కావేరికి థ్యాంక్స్ చెప్తారు. ఇక తర్వాత కార్తిక్ రాలేదు, తను పంపించాడు అని చెప్పేసి అంటూ శ్రీధర్ అనడంతో ఇక మాటలు కోపం అనిపిస్తుంది దీపకు. ఇక వెనకాల కార్తిక్ కూడా వస్తాడు. కార్తిక్ రావడంతో కుటుంబం మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కాంచన దీప కావేరితో మాట్లాడుతుండగా కార్తిక్ అయితే లోపలికి వస్తాడు. కార్తిక్ తో పాటు సౌర్ని కూడా తీసుకొని వస్తాడు. దీంతో దీప, కాంచన ఇద్దరికి కూడా అసలేమీ అర్థం కాదు. ఇదేంటి కార్తిక్ బాబు ఇక్కడికి వచ్చారేంటి? ఇక్కడ ఏం జరగబోతుంది? ఇప్పుడు కార్తిక్ బాబు ఏం చేయబోతున్నారని చెప్పేసి అంటూ ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కార్తిక్ లోపలికి రావడంతోనే ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్తారా? మీరు మాట్లాడటం అయిపోయింది కదా, దానికి మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. అందుకనే మిమ్మల్ని వెతుక్కుంటూ నేను కూడా ఇక్కడికి వచ్చాను. కనుక మాట్లాడటం అయిపోతే మీ పని అయిపోతే మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అంటూ మాట్లాడి మళ్ళీ వస్తాను పదండి అని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే కాంచన దీపతో చెప్పడంతో ఇక దీప అయితే కాంచన తీసుకొని బయటకి అయితే వస్తుంది. బయటికి వెళ్లే క్రమంలో ఈ లోపల శౌర్య అయితే కావేరి దగ్గరకు వస్తుంది. నాన్న నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు, ఎందుకంటే మీరు మాకు హెల్ప్ చేశారంట కదా. నానమ్మ మీరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మా ఇంటికి ఎప్పుడు వస్తారు అంటూ శౌర్య అయితే కావేరిని అడుగుతూ ఉంటుంది. దానికి కావేరి అయితే నవ్వుతూ సమాధానం ఇస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావా శౌర్య అని చెప్పేసి అంటూ పలకరిస్తుంది కావేరి శౌర్యని. ఓ నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పేసి అంటుంది శౌర్య. దాంతో కాంచన అయితే దీపని అలానే శౌర్యని తీసుకుని ముగ్గురు కూడా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన కాంచన అలానే దీప ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. అసలు కార్తీక్ మాట విని బయటకు వచ్చిన దీప, కాంచన అసలు కార్తీక్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఏం చేయబోతున్నాడు, అసలు వాళ్ళతో ఏం మాట్లాడతానికి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఏమైనా గొడవ జరుగుతుందా, అసలేం తెలియడం లేదు, నాకు చాలా టెన్షన్ గా ఉంది దీప అని చెప్పేసి అంటూ కాంచన అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. చూడండి అత్తయ్య, మీరేమి కంగారు పడవద్దు, నేను చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంటూ దీప అయితే గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక లోపలైతే కావేరి, కార్తిక్ అలానే శ్రీధర్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో శ్రీధర్ అయితే కార్తిక్ ని చూసి చాలా రెచ్చిపోతూ ఉంటారు. కార్తిక్ చూసావా, వచ్చావా, వరకు కూడా నువ్వు రాకుండా వాళ్ళని నువ్వు పంపించుండావు అని చెప్పేసి అన్నాను, రామేమో అనుకున్నానని చెప్పేసి అంటూ శ్రీధర్ రెచ్చిపోతూ ఉంటాడు. ఇంతలో కార్తిక్ అయితే ఇలా అంటాడు, పాప ప్రాణాన్ని కాపాడిన ఆ దేవుడికి మనం థ్యాంక్స్ చెప్తాము కదా. ఇంతలో శ్రీధర్ అయితే కార్తిక్ మాటలకి ఓహో అయితే నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా అని చెప్పేసి అంటూ శ్రీధర్ అడిగితే ఆ మాటలకి కార్తిక్ మాత్రం ఇండైరెక్ట్ గా దరిద్రుడు అని చెప్పేసి సమాధానం ఇస్తాడు. ఇక పక్కనే ఉన్న కావేరికి తన పాప ప్రాణాలు కాపాడిన దేవత అని చెప్పేసి అంటూ కావేరికి థ్యాంక్స్ చెప్తాడు కార్తిక్. అంతేకాకుండా నేను మీకు మరో విషయం చెప్పడానికి వచ్చాను. అయితే పాప ఆపరేషన్ కి అయిన డబ్బులు ఇచ్చేస్తానంటూ నోటు రాసి తీసుకొచ్చిస్తాడు. దాంతో కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎంత వద్దని చెప్పినా సరే ఆపకండి అని చెప్పేసి అంటాడు కార్తిక్. కార్తిక్ నేను సౌరిని ఎప్పుడూ కూడా నా మనవరాలిగానే చూశాను, నా మనవరాలికి నేను సహాయం చేశాను తప్ప నేను ఎప్పుడు కూడా అప్పుగా అనుకోవడం లేదు. నువ్వు ఇలాంటివి ఏమీ కూడా నువ్వు నాకు అప్పు తీర్చాల్సిన అవసరం లేదు, ఇవి నా డబ్బులు, ఇందులో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, దయచేసి నువ్వు ఇలా చేయొద్దు, ఈ కాగితాలు తీసుకో, మనవరాలు కాపాడా చేసిన పాపానికి మా చేసిన ద్రోహానికి ఇది నేను చేస్తున్న పశ్చాత్తాపడుతున్న నిర్ణయం, దయచేసి నువ్వు ఇలా చేయొద్దు, తక్కువ చేసి మాట్లాడొద్దు అని చెప్పేసి అంటూ కావేరి అయితే కార్తిక్ మీద చాలా బాధపడుతుంది. ఇంతలో కార్తిక్ అయితే చూడండి కావేరి గారు, మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను గౌరవించలేదు, ఎప్పుడు నేను బాధ పెట్టే విధంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటాడు. ఇంతలో శ్రీధర్ అయితే చూసావా, నేను కనీసం అమ్మగా కూడా ట్రీట్ చేయడం లేదు, ఇది వాళ్ళ పాప ఆపరేషన్ కి డబ్బులు ఇచ్చావు చేసిన మనిషిగానే చూస్తున్నారు, అర్థమైందని చెప్పేసి అంటూ శ్రీధర్ అనడంతో ఇంతలో వెళ్ళిపోతున్న కార్తిక్ అయితే కావేరి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇలా చెప్తాడు, ఇందాక నా కూతురు అడిగింది మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు అని, చూడండి మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, సరైన చిన్నమ్మ అని చెప్పేసి అంటూ పిలుస్తాడు. ఇక ఆ మాటకి కావేరి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. అవన్నీ చూసి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న దీప ఒక్కసారిగా సంతోషిస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారా కార్తిక్ బాబు అనుకుంటూ మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక తర్వాత అక్కడి నుంచి కార్తిక్ అలానే దీప, కాంచన, శౌర్య అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత డబ్బులు ఎలా తీరుస్తారు
మొత్తం అంత పెద్ద డబ్బులు మీరు ఎలా కట్టగలరు అని చెప్పేసాడు. కాంచన చాలా బాధపడుతూ ఉంటుంది. ఇందులో దీప అయితే చూడండి అత్తయ్య, ఆ డబ్బులు మొత్తం కార్తీక్ బాబు ఎలాగైనా కట్టేస్తారు, ధైర్యంగా ఉండండి అని చెప్పేసాడు. ధైర్యం చెప్తుంది దీప. కార్తీక్ మాత్రం దీపను మాత్రం చాలా దూరం పెడుతూ ఉంటాడు. దాంతో దీప చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు కార్తీక్ బాబు నన్ను అంత దూరం పెడుతున్నారు, నేను తప్పు చేశాను అని చెప్పేసాడు. దీప ఆ మాట అనగానే నోటి వెంట మాట రానివ్వకుండానే నువ్వు అర్ధనారీశ్వర తత్వం అంటూ ఒక్క డైలాగ్ తో పడేస్తాడు. దీంతో దీప అయితే సైలెంట్ అయిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నరసింహ అయితే ఇంటికి వస్తాడు. నరసింహని చూసిన శౌర్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ బూచోడు వచ్చాడమ్మా, బూచోడు అని చెప్పేసాడు. చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది శౌర్య. ఇంతలో అనసూయ అయితే బయటకు వస్తుంది. ఏమ్మా శౌర్య, ఏమైందమ్మా, ఎవరా బూచోడు వచ్చిందని చెప్పేసాడు. బయటకు వచ్చి చూస్తుంది. నరసింహని చూసిన అనసూయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకు అసలు ఇక్కడికి వచ్చావు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, ముందు వెళ్ళు అని చెప్పేసాడు. అనసూయ అయితే నరసింహ మీద అరుస్తూ ఉంటుంది. ఇంతలో నరసింహ అయితే అనసూయ దగ్గరకు వచ్చి ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని, అసలు ఎందుకు వచ్చావు, నా ఇల్లును అమ్మే ప్రయత్నం నువ్వు ఎందుకు చేస్తావు, అంత డబ్బులు నీకు ఎందుకు అవసరం వచ్చాయి అని ఇటు నరసింహ అయితే అనసూయ నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో అనసూయ అయితే నీకెందుకు చెప్పాలిరా, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అది నా తమ్ముడి ఇల్లు, నా తమ్ముడు కూతురికే చెందుతుంది కాబట్టి దాన్ని అమ్మే అవసరం మాకే ఉంది, ఏం చేయాలనుకున్నా సరే అది మా నిర్ణయం, ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదు, నీకు చెప్పాల్సిన అవసరం కూడా నీకు లేదు, అసలు నీకెందుకు చెందుతుందిరా, నీకెందుకు సమాధానం చెప్పాలి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చి నిలదీస్తున్నావు అని చెప్పేశాడు. అనసూయ అయితే నరసింహని తిడుతూ ఉంటుంది. అనసూయ అత్త, అసలు నీ తమ్ముడు కూతుర్ని పెళ్లి చేసుకుంది నేను, నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావా, అసలు నిన్ను పెళ్లి చేసుకున్న కానించి నీతో అసలు ఆ దీప ఏం సుఖపడిందిరా, దీప నువ్వు అసలు ఎన్ని కష్టాలు పెట్టావు అనసూయ మాట్లాడటంతో ఇందులో నరసింహ అదంతా కూడా నాకు అనవసరం, ముందు అసలు ఆ ఇంటి పత్రాలు నాకు ఇవ్వు, నేను ఆ పత్రాలు తీసుకుని వెళ్ళాలి, వాటితో నాకు అవసరం ఉందని చెప్పేసి అంటాడు నరసింహ. అనసూయ అయితే చూడు నరసింహ, అసలు ఆ ఇంటి పత్రాలు నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంటి కాగితాలు అలానే ఆ ఇంటి మీద నేను ఎప్పుడూ కూడా దీప పేరును రిజిస్ట్రేషన్ చేయించాను, ఆ ఇల్లు ఎప్పటికీ కూడా దీపదే, ఆ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు, నువ్వు అసలు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఊరుకున్న ప్రసక్తే లేదని చెప్పేసి అంటుంది అనసూయ. అందులో నరసింహ అయితే చాలా కోపడతాడు. ఏంటి అసలు నువ్వు చెప్తున్నావు కదా అని నేను వింటున్నాను కదా అని చెప్పేసి నువ్వు ఇలా ఎంత రెచ్చిపోతూ మాట్లాడుతున్నావు, నువ్వు అసలు ఆ కాగితాలు ఇస్తావా లేదా అని చెప్పేసి అంటూ అనసూయ మీద చేసుకోబోతూ ఉంటాడు నరసింహ. ఇందులో కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు. నరసింహ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ లోపల అనసూయ మీద లేపబోతూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ అడ్డుపడతాడు. కూడా అసలు కన్న తల్లి మీద ఎవరైనా ఎత్తుతాడా, అసలు నువ్వు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావేంటి, అసలు బుద్ధి ఉందా అని చెప్పేసి అంటూ కార్తీక్ తిడుతూ ఉంటాడు. ఇక ఇందులో నరసింహ అయితే చూడు కార్తీక్, ఇది నీకు నాకు సంబంధం లేని విషయం, మధ్యలో నువ్వు అసలు దూరొద్దు, అమ్మకి నాకు తల్లి కొడుకుల మధ్య జరుగుతున్న గొడవ ఇది, కాబట్టి నువ్వు మధ్యలో రాకుంటేనే నీకు మర్యాదగా ఉంటుంది, పత్రాలు నాకు కావాలి, ఆ ఇంటితో నాకు సంబంధం ఉంది, దయచేసి నువ్వు మాట్లాడొద్దు, పక్కకు వెళ్ళని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే పక్కకు నెట్టేస్తాడు నరసింహ. ఇందులో అనసూయత అయితే ఇలా అంటాడు, ఏంటి నువ్వు అసలు ఇంత రెచ్చిపోతున్నావు, గౌరి ఏదో నిజంగానే నీ సొంత మనవరాలు అయినట్టు, ఈ దీపకు పుట్టిన బిడ్డ అన్నట్టు నువ్వు బాగానే అంత అపురూపంగా చూసుకుంటున్నావు, కారణంగా నువ్వు అసలు నీకు పుట్టిన బిడ్డ కన్న కొడుకును కూడా నన్నే మర్చిపోయావని చెప్పేసి అన్నాడు నరసింహ. మాటలు విని అక్కడే ఉన్న కార్తీక్ అలానే దీప ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దీప మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇందులో కార్తీక్ అయితే నరసింహ దగ్గరకు వచ్చి ఏంటని అసలు ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏ మాట పడితే ఆ మాటే మాట్లాడతావా ఏంటి అని చెప్పేసి అంటూ నరసింహ నిలదీస్తూ ఉంటాడు. కార్తీక్ మాట్లాడుతున్నావు, అసలు శౌర్య అసలు దీపకు పుట్టిన బిడ్డ కాదా, మరి ఎవరు అని చెప్పేసి అంటూ కార్తీక్ నిలదీస్తాడు నరసింహ. నేను చెప్పింది నిజమే, నువ్వు విన్నది కూడా నిజమే, శౌర్య దీపకు పుట్టిన బిడ్డ కాదు, శౌర్య నా కూతురు, నాకు పుట్టిన బిడ్డ కాదు శౌర్య, నేను దీంతో సంసారమే చేయలేదు, మెడలో తాలి కట్టిన తర్వాత ఊరు జనమంతా కూడా నన్ను ఎక్కడ చంపేస్తారా అని నేను ఆ రాత్రి నేను ఊరు వదిలి పారిపోయి వెళ్లిపోయాను. ఏంటో నరసింహ నిజాన్ని బయట పెట్టడంతో ఆ మాటలు కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇందులో ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్న సమయంలో ఈ లోపల పోలీసుల వ్యాన్ అయితే ఇంటికైతే రానే వస్తుంది. ఇప్పుడు చూడు పోలీసులు వస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా నా కోసం వెతుక్కుంటూ వచ్చారు, ఇప్పుడు కనుక నేను దొరికిపోతే మళ్ళీ ఎప్పటికీ రాను, కాబట్టి నిజం ఎలాగో బయటపడిపోయింది, మళ్ళీ నేను వస్తాను, నా ఇంటి కాగితాలు నేను ఎలాగైనా తీసుకుని వెళ్తాను, ఇవ్వకపోతే ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇటు నరసింహ అయితే చెప్పేసి పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోతాడు. నరసింహ వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ అయితే షాక్ లో ఉంటాడు. ఇక అనసూయనైతే నిలదీస్తూ ఉంటాడు. అత్త అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు వాడు ఏం చెప్పి వెళ్తున్నాడు, శౌర్య దీపకు పుట్టిన బిడ్డ కాదా చెప్పండి అమ్మా అని చెప్పేసి అంటూ కార్తీక్ అనసూయ నిలదీస్తూ ఉంటాడు. అనసూయ ఇలా అంటుంది, చెప్తాను బాబు, అసలు విషయం నేను చెప్తాను, విషయాన్ని ఎప్పటికీ కూడా బయట పెట్టొద్దు అని ఆ దీప నా దగ్గర మాట తీసుకుంది, మాట ప్రకారంగా నేను నిజాన్ని బయట పెట్టలేకపోయాను, దానికి శౌర్య దీప కన్న బిడ్డ కాదు, కొడుకు కూతురే, కొడుకు ఊళ్ళో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆ అమ్మాయికి మాట ఇచ్చి తల్లిని చేశాడు. కూడా నాకు అసలు ఎప్పుడు తెలిసిందంటే వాడు దీప మెడలో తాలి కట్టిన తర్వాత దీప జీవితం నాశనం అయిపోయిన తర్వాత వాడి గురించి అసలు నిజం బయటపడింది. తనేమో ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి చనిపోయింది. విషయం తెలుసుకున్న ఊరు వాళ్ళందరూ ఒక అమ్మాయిని మోసం చేసి తల్లిని చేసి బిడ్డ పుట్టిన తర్వాత ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఊరు వాళ్ళందరూ కూడా నా కొడుకుని చంపే ప్రయత్నంలో ఉన్నారు. దాంతో ఊరు వాళ్ళందరూ కూడా ఎక్కడ చంపేస్తారా అని చెప్పేసి భయపడిపోయిన నా కొడుకు ఊరు వదిలి పారిపోయాడు.
మెడలో తాళి కట్టి వాడేమో పారిపోయి వెళ్ళిపోయాడు. ఈ బిడ్డ చూస్తే ఒంటరిదైపోయింది. ఇప్పుడు బిడ్డ ఒంటరిగా ఉండడంతో అందరూ కూడా మళ్ళీ ఈ బిడ్డను ఎక్కడ చంపేస్తారా అని చెప్పేసి దీప తన కన్న బిడ్డగా పెంచుకుంటూ వచ్చింది. తనకి దీప నా సొంత కోడలే, కాకపోతే వాడితో ఎప్పటికీ కూడా భార్యగా సంసారం చేయలేదు ఏంటో దీప పెళ్లికి సంబంధించిన అసలు రహస్యాన్ని బయటపెట్టడంతో శౌర్య తన కన్న బిడ్డ కాదు అని చెప్పేసి అంటూ అనసూయ చెప్పడంతో కార్తీక్ అయితే చాలా సంతోషిస్తాడు. దీప అక్కడ చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే దీప దగ్గరికి వెళ్ళి ఇంత జరిగినా సరే నీ మనసులో ఇంత బాధను పెట్టుకొని నువ్వు మాత్రం కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పైకి అసలు ఇంత నవ్వుతూ ఉంటూ శౌర్యని అచ్చం నీ కన్న కూతురులాగా పెంచుకుంటూ అపురూపంగా చూసుకుంటూ వస్తున్నావు. చాలా మంచిదానివి దీప. ఓర్పుకి సహనానికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది కానీ అంటూ దీపనైతే చాలా మెచ్చుకుంటూ ఉంటాడు కార్తీక్. ఆ విధంగా మొత్తానికి నరసింహ రాకతో శౌర్య దీప కూతురు కాదు అని చెప్పేసి నరసింహ బిడ్డ అని అసలు విషయాన్ని తెలుసుకోబోతున్నాడు కార్తీక్. అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ నుంచి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.